వెల్కమ్ టు జిల్. నెక్స్ట్ ఎలాగో సమ్మర్ రాబోతుంది కదా అండి. సమ్మర్ లో ఆ హీట్ ని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల డ్రింక్స్ అన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. లస్సీలని, ఫలూడాలని, నిమ్మకాయ రసాలని, ఇలా బోల్డ్ అని చేస్తూ ఉంటాం కదా. అందుకే మీ అందరి కోసం ఆలోచించి ఈ రోజు మన జిల్లో మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము 2 సూపర్ లస్సీస్ ని. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ని మొదలు పెట్టేద్దాం. మరి ఈ రోజు మన జిల్లో మనం ప్రిపేర్ చేసుకున్నాము 2 స్పెషల్ లస్సీస్ అని చెప్పాను కదా. మొదటగా వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము సబ్జా గింజల లస్సీ అన్నమాట. సబ్జా లస్సీని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం సబ్జా గింజలు రెడీగా ఉన్నాయి, బట్ నానబెట్టుకోవాలి కదా ముందుగానే. కాబట్టి కొద్దిగా సబ్జా గింజలు వేసేసి వాటర్, కొద్దిసేపట్లో సబ్జా గింజలు అంతా కూడా వాటర్ ని పీల్ చేసుకుంటాయి. అలా సబ్జా గింజలు నానుతూ ఉంటాయి. ఇలా ఏం చేద్దామంటే కప్పు నిండా పెరుగు. మరి లస్సీ అంటేనే పెరుగు కదా అండి. బాగా చిక్కటి పెరుగు. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి తీయగా తాగాలి కాబట్టి లస్సీ, పంచదార, కొద్దిగా రోజ్ సిరప్. మిగతాది తర్వాత వేసుకుందాం. సో ఈ విధంగా మనము బ్లెండింగ్ జార్ లోకి పెరుగు, పంచదార, షుగర్ సిరప్ వేసుకున్నాము, అలాగే ఇలాచీ పౌడర్. కాబట్టి ఒక్కసారి అన్ని కలిసేలా బ్లెండింగ్ చేసుకుందాం. వావ్, చూడండి మనం రోజ్ సిరప్ వేసుకున్నాం కాబట్టి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. వావ్, కలర్ఫుల్, చాలా మనకి సాఫ్ట్ గా అయిపోయింది. పెరుగుగా తాగలేం కాబట్టి ఈ విధంగా చేసేసుకోవచ్చు. స్మూత్ గా బ్లెండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక్కసారి బ్లెండ్. బస్ చూడండి ఎంతో ఫాస్ట్ గా మనకి టకా అయిపోతుంది సబ్జా లస్సీ. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న సబ్జా లస్సీని సర్వింగ్ గ్లాస్ లోకి షిఫ్ట్ చేసేద్దాం. సర్వింగ్ గ్లాస్ అడుగు భాగాన రోజ్ సిరప్, నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న సబ్జా లస్సీ. అక్కడక్కడ సబ్జా గింజలు నోటికి తగులుతూ. ఇప్పుడు ఐస్ క్రీమ్ ని పెట్టేసుకుందాం. ఒక స్కూప్ ఐస్ క్రీమ్. సబ్జా లస్సీలో ఐస్ క్రీమ్ ని పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ స్ట్రా, ఒక స్విల్ స్టిక్. చూడండి ఎంతో ఫాస్ట్ గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఫటాఫట్ చేసేసుకోవచ్చు సబ్జా లస్సీని. మరి టేస్టింగ్ వావ్, చాలా టేస్టీగా ఉంది. రెగ్యులర్ గా మనం ఏ లస్సీ తాగినా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం రోజ్ సిరప్ వేసుకోం కదా, బట్ దీంట్లో వేసేసుకున్నాము రోజ్ సిరప్ కాబట్టి ఆ ఫ్లేవర్ తగులుతూ, ఇలాచీ పౌడర్ వేసుకున్నాము ఆ ఫ్లేవర్ కూడా తగులుతూ. ఎస్పెషల్లీ సబ్జా గింజలండి. ఈ సబ్జా గింజల్ని కనుక ఎండాకాలం తీసుకుంటే చాలా మంచిదండి. చాలా చలవ చేస్తుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిదన్నమాట. కాబట్టి సబ్జా గింజల్ని యూజ్ చేస్తూ ఈ విధంగా సబ్జా లస్సీ చేసుకుంటే చాలా బెస్ట్ అన్నమాట ఎండాకాలంలో. సబ్జా లస్సీ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో వాటర్, సబ్జా గింజలు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత బ్లెండింగ్ జార్ లో పెరుగు, ఇలాచీ పౌడర్, పంచదార, రోజ్ సిరప్ వేసి బ్లెండ్ చేసుకుని అందులో నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ లో రోజ్ సిరప్, ముందుగా చేసుకున్న సబ్జా లస్సీని వేసి ఐస్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకుంటే సబ్జా లస్సీ రెడీ. మరి నెక్స్ట్ ఏం చేద్దాము, ఇంకో డ్రింక్ ని ప్రిపేర్ చేసుకుందాము, అది కూడా లస్సీ. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము ఇంకో స్పెషల్ లస్సీ, అదే మాఖనియా లస్సీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ లో
పాలు. కొద్దిగా పాలు సరిపోతుంది. సో కొద్దిగా పాలు. మరి సంధ్య ఏంటి కొద్దిగా పాలు మాత్రమే వేసుకుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకుంటాం కాబట్టి కుంకుమ పువ్వు కలర్ ఫాస్ట్ గా రావడం కోసం వేడి పాలలో వేస్తున్నాం కాబట్టి కొద్దిగా పాలు మాత్రమే తీసుకున్నాను. చూడండి, కొద్దిగా కుంకుమ పువ్వు. మనకి పాలు వేడవగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వేడైన పాలని ఈ బౌల్లోకి వేసేసుకుందాం. కుంకుమ పువ్వు బౌల్లోకి వేడైన పాలు. చూడండి, మనకి ఎంత త్వరగా కలర్ వచ్చేసింది కదా. పక్కకు పెట్టేసుకుందాం. మకనియా లస్సీ కోసం ఈ విధంగా కుంకుమ పువ్వుని పాలలో వేసేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్లెండింగ్ జార్ లోకి పాలు, పాల తర్వాత పెరుగు, సో 1 కప్పు పెరుగు వేసేసుకున్నాం కదా. సాధారణంగా ఏం చేసుకుంటాం, మజ్జిగలో అయితే వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం లిక్విడ్ గా చేసుకుంటాం. బట్ మనం ప్రిపేర్ చేసుకునేది లస్సీ కాబట్టి ఈ పెరుగులో యాడ్ చేసేసాము పాలు. ఇలా పాలు యాడ్ చేయడం వల్ల మనకి రుచి అనేది రెట్టింపు అవుతుంది, టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ పంచదార తీయదనం కోసం, నెక్స్ట్ ఇలాచీ పౌడర్, నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్. బ్లెండింగ్ జార్లోకి పాలు, పెరుగు, పంచదార, ఇలాచీ పౌడర్, ఫ్రెష్ క్రీమ్ అన్ని వేసుకున్నాం కదా. ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా స్మూత్ గా అయిపోయింది కదా. పక్కకు పెట్టేసుకొని ఈ రోజు మనం స్పెషల్ గా వాడుతున్నాము కోవా, అలాగే వెన్న. కోవాని చాపింగ్ బోర్డ్ మీద వేసేసుకొని జస్ట్ మనకి ఉండలుగా ఉంది కాబట్టి విడదీసేద్దాం. ఇలా కొద్దిగా కోవాని విడగొట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ వెన్న. ఇప్పుడు కోవాలోకి వైట్ బటర్, రెండు కూడా కలిపేసుకుందాం. కోవా అలాగే వైట్ బటర్ మనకి కలిసేలా కలుపుకుందాం. కోవాని అలాగే వైట్ బటర్ ని ఒక ఎడ్జ్ లో వేసేసి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చేసుకుందాం. ఈ సర్వింగ్ గ్లాస్ లోకి ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న లస్సీ, పెరుగు, పాలు వేసుకున్నాము. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలల్లో మనం కుంకుమ పువ్వు వేసుకున్నాం కదా. అలాగే జీడిపప్పు, బాదం కూడా వేసుకుందాం. ఒక్కసారి బాదంని చాప్ చేసుకుందాం. బాదం, జీడిపప్పు. ఆ తర్వాత మనం వైట్ బటర్, కోవాని కలిపేసి పక్కకు పెట్టుకున్నాం కదా. ఇది ఒక సైడ్ కి పెట్టేసుకుందాం. అంతే, చూడండి చాలా డిఫరెంట్ గా, చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఈ విధంగా మకానియా లస్సీని ఎంతో రుచికరంగా, ఎంతో స్పెషల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మకానియా లస్సీ అంటే తాగుతూ తినొచ్చు, తింటూ తాగొచ్చు అనమాట. ఫస్ట్ ఏం చేద్దాము, తాగుదాము. వావ్, ఎంత స్మూత్ గా, చాలా చిక్కగా ఉంది. నెక్స్ట్ తిందాం. ఒకసారి ఇప్పుడు ఈ వైట్ బటర్ అలాగే కోవాని కలిపేసి తాగుదాము. ఇంకా చిక్కగా అవుతుంది మనకి. వావ్, ఓ మై గాడ్,
చాలా చాలా బాగుందండి లస్సీ. ఇప్పటి వరకు ఎన్నో రకాల లస్సీని టేస్ట్ చేశాను, కానీ నిజంగా అండి పాలు పెరుగు కలిపి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది మన మకానియా లస్సీ. మకానియా లస్సీ తయారు చేయే విధానం: ముందుగా ఒక పాన్ లో పాలు వేడి చేసుకుని కుంకుమ పువ్వు వేసి బౌల్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్లెండింగ్ జార్ లో పాలు, పెరుగు, పంచదార, ఇలాచీ పౌడర్, ఫ్రెష్ క్రీమ్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత కోవా, వైట్ బటర్ ని కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న లస్సీని వేసి అందులో పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం ని వేసి వాటిపై ముందుగా కలుపుకున్న కోవా, వైట్ బటర్ ని పెట్టి సర్వ్ చేసుకుంటే మకానియా లస్సీ రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎండాకాలంలో మీరు చేసుకోవడానికి 2 రకాల లస్సీని నేను ఈ రోజు మన జిల్లో చూపించాను. కాబట్టి ఖచ్చితంగా ఎండాకాలంలో ప్రిపేర్ చేసుకోండి, బాగా హెల్దీగా ఉండండి. మరి ఇది వాటి మన జిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బై బాయ్.